దేశవ్యాప్తంగా మెడికల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించి భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సంబంధించి సమాధానంగా అఫిడవిట్ వేసింది. ఈ సందర్భంగా పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని, అలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని, పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. నీట్ యూజీ పరీక్ష చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కాకుండా న్యాయబద్ధంగా, గోప్యతతో నిర్వహించామని, అందులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కోర్టుకు తెలిపింది. అలాగే, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నిందితులను అరెస్ట్ చేశామని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొంది. దేశంలోని వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలువడ్డాయి.